ఆగస్టు 15 రాబోతుందండి. భారత్ పైన మీకు తీవ్ర స్థాయిలో ఒత్తిడి, కొత్త సమస్యలు సృష్టించాలి అనే ప్రయత్నాలు. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, మీకు ఉక్కు పాదం అంటారు చూసారా, అంటే రూత్లెస్గా మీరు ఉండాలండి. లేకపోతే ఈ అల్లరి మూకలు వీళ్ళు ఆగరు. అంటే విచ్ ఇంక్లూడ్స్ అమెరికాలో నుంచి వస్తున్న ఈ ఫారిన్ ఫండింగ్, దానిని కూడా కలిపి. ఇప్పుడు అందరూ అడిగేది ఏంటండి అంత ప్రాబ్లం? ఇప్పుడు ఈ మోదీ, భారత్, ఈ ప్రభుత్వం వీళ్లకు ఏమిటి ప్రాబ్లం? ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, యావత్ భారత్ మీద వీళ్ళు ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు? అందరూ అడిగేది. ఈ వ్యవహారము అజిత్ దోవెల్ దాకా వచ్చింది అన్నప్పుడు ఒక ప్లానింగ్ ఉంటుంది కదండి. దేశాన్ని కాపాడడానికి మీరు ఏం చెయ్యాలి? అది డిఫెన్స్ రంగము అనండి, మిలిటరీ అనండి, ఆర్థికంగా అనండి, ఎన్నో రకాలుగా ఉంటాయి కదా. ఓవరాల్గా నేషనల్ సెక్యూరిటీ అనేది టాప్ ప్రయారిటీ కదా. సో ఇదంతా మీరు కూర్చొని ఆగస్టు 15 డెడ్ లైన్గా పెట్టుకొని ఆలోచించారు అనుకోండి, మీకు పెద్ద సమస్యలు కనిపిస్తాయి. సో ఈరోజు అజిత్ దోవెల్ గారు మీకు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇందులో భారత్ యొక్క న్యూ స్ట్రాటజీ అంటే, మనము వీళ్ళని ఎదిరించడానికి ఎన్నో రకమైన వ్యూహాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాదండి. మీకు డొనాల్డ్ ట్రంప్ పదే 100% టారిఫ్ భారత్పై విధిస్తాను. సో ఇది మనకు చాలా పెద్ద లెవెల్లో నష్టాన్ని కలిగించే వ్యవహారం. మరి దీని నుంచి అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ని ఆపడము కాదు, ఈ జంతర్ మంతర్ అల్లరి మూకలు, అలాగే మయన్మార్ వద్ద తిరుగుతున్న CIA ఏజెంట్లు, పాకిస్తాన్ తీవ్రవాదం, టోటల్గా ఓవరాల్గా మీరు కొన్ని కౌంటర్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. అంటే లిటరల్గా కౌంటర్ అటాక్ అనేది చెయ్యాలి. ఇప్పుడు డెడ్ లైన్ ఏంటండి? 2029 అంతే కదా. సో వీళ్ళ ప్లాన్ ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ను భారత్ యొక్క ప్రధానమంత్రి చెయ్యాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా, 2029లో జూన్ నెల ఎలక్షన్స్ వస్తాయి కదండి. వెయిట్ చేస్తే ప్రజలే ఎంచుకుంటారు కదా. వాళ్ళకి ఎవరు కావాలో డెమోక్రసీలో మీకు ప్రజలు ఎంచుకుంటారు. కానీ వీళ్ళు వెయిట్ చేయడం లేదు కదా. వెయిట్ చేయడం లేదు అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, కంపాషన్ ఇంటర్నేషనల్ అని ఒక సంస్థ అండి, అలాగే వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్, అంతా ఇంటర్నేషనల్ కంపెనీసే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఓవరాల్గా 120 దేశాలు అంటే క్రిస్టియన్ కంట్రీస్, ఇక్కడ ఉండే ఈ డబ్బున్న క్రిస్టియన్స్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారండి. ఈ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే 74 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ GDP దానికి 2 పైగా ఉంటుంది. సో దీనిని ప్రపంచ స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళు కన్వర్షన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఒక మ్యాసివ్ స్కేల్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు భారత్ అన్నాము అనుకోండి, 23,000 కోట్లు ఇక్కడ వీళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆగిపోయింది కదా. సో ఆగిపోవడంతో ఏమవుతుంది? ఒక మేజర్ చంక్ ఆఫ్ ద కన్వర్షన్స్ ఆగిపోతాయి. సో ఇది వీళ్ళు తట్టుకోలేరు. కాబట్టి అమెరికా ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఒత్తిడి అంటే, కంపెనీస్ కదండి ఫండింగ్ చేస్తారు, ఇన్ని వేల కోట్లు ఇచ్చి కన్వర్షన్స్ జరగకపోతే, మా వస్తువులను ఈ క్రైస్తవులు కొనకపోతే మా నష్టము ఎంత? చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. కాబట్టి భారత్లో ఇలాంటి చర్యలు ఈ మోదీ తీసుకుంటున్నాడు. మోదీ వల్లే ఈ ప్రాబ్లం. మేము వచ్చాము, డబ్బులు ఇచ్చాము, కన్వర్షన్స్ చేసాం, మా వస్తువులు అమ్ముకున్నా, మీరు ఎవరు అడగకూడదు. 120 దేశాలలో ఇదే ట్రెండ్ ఇవాళ భారత్లో జరగడము లేదు. సో దానికోసం ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం, వెళ్ళండి గొడవలు చెయ్యండి, బంగ్లాదేశ్ మోడల్ భారత్లో రావాలి. వచ్చిందా? గొడవలు చేసే ఇవాళ 2873 క్రిమినల్స్ అండి జంతర్ మంతర్లో కనిపించారు. పట్టుకొని ఉతికి ఆరేస్తున్నారు కదా. అమ్మాయిలు అని కూడా చూడడం లేదు, ఎందుకంటే వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ అమ్మాయిలు, ఈ మోడల్స్ అనండి, డాన్సర్స్ అనండి, రెచ్చిపోయి ఒక దేశ ప్రధానిని ఎలా మాట్లాడకూడదో, సో ఒక రెస్పెక్టబుల్ మ్యాన్ అది పట్టించుకోలేదండి. ఇంతంత వాళ్ళు నోటికి వచ్చినట్టు బూతులు.
సో అనుభవిస్తున్నారు కదా, నిన్న కూడా మాట్లాడాం. కాబట్టి మీకు అజిత్ దోవల్ గారి దాకా ఈ విషయం వచ్చినప్పుడు మీకు ఏమిటి ప్లాన్? ఓపెన్గానే చెప్తున్నా, ఈ ప్లాన్ ఏంటో కూడా చెప్తున్నాను. మీరు డొనాల్డ్ ట్రంప్ని దెబ్బ కొట్టాలండి, అమెరికాను కాదు. అమెరికాకు ఏమైపోయినా ఇతను పట్టించుకోడండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మోదీ ఉండగా ఫస్ట్ విషయము పాకిస్తాన్ టార్గెట్ అవుతుంది. దీన్నే నేను ఈరాన్ మోడల్ అంటాను. ఇప్పుడు అమెరికా వాడు ఈరాన్ మీద దాడులు చేస్తే ఈరాన్ వాళ్ళు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్ ఇలాంటి దేశాల మీద అటాక్స్ చేస్తారు. సో ఇప్పుడు 100% టారిఫ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నాడు, మనల్ని బెదిరించాడు. మనం ఏం చెయ్యాలి? పాకిస్తాన్ని టార్గెట్ చెయ్యాలి. పాకిస్తాన్ని టార్గెట్ చేస్తే వీడికి ఒరిగింది ఏంటండి అనిపిస్తుంది కదా, అలా కాదండి. సో ఇప్పుడు వీళ్ళ టోటల్ ఫ్యామిలీ బిజినెస్ చూసారా, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్స్, వీళ్ళు క్రిప్టో కరెన్సీ అనేది పాకిస్తాన్ వాళ్ళతో కలిసే చేస్తున్నారండి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ఉంది. మీకు ఎస్సీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అంటారు. సో వాళ్ళతో పాకిస్తాన్ గవర్నమెంట్ కలిసి వీళ్ళు స్టేబుల్ కాయిన్ అనే దాన్ని తయారు చేస్తున్నారు. సో పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్కి చాలా చాలా ముఖ్యం. సో ఇప్పుడు మనము ఏం చెయ్యాలి? మోదీ యొక్క ప్లాన్ ఏంటి? అజిత్ దోవల్ చెప్తున్నా మీకు ఈ థియరీ ఏమిటి? పాకిస్తాన్ని కొట్టు, ఎలా కొట్టాలో అలా కొట్టు. అమెరికా వాడు దారిలోకి వస్తాడు, డొనాల్డ్ ట్రంప్ దారిలోకి వస్తాడు. ఎందుకంటే వీడికి నవంబరేనండి డెడ్ లైన్. కాబట్టే కామ్గా ఉన్నాం. నవంబర్లో ఒకవేళ ప్రజలు ఇతని మీద కఠిన చర్యలు తీసుకుని వేస్ట్రా నువ్వు అన్నారు అనుకోండి, ఇంపీచ్మెంట్ కూడా జరగచ్చు. లేదా 2029 వరకే ఇతను పదవిలో ఉంటాడు. సో అంతదాకా కూడా పాకిస్తాన్ని కొడుతూనే ఉన్నాము అనుకోండి. పాకిస్తాన్ వాడు వెళ్ళి అడుస్తాడు కదా, నీకోసరమే మేము ఇన్నిన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాము, నువ్వు భారత్ని ఆపలేకపోతున్నావు అని అంటారు కదా. అసీం మునీరు అంటాడు, షాబాజ్ షరీఫ్ అంటాడు. మనము ఆగనే కూడదు. అంటే ఇంకొక ఆపరేషన్ సింధూర్ అనేది అక్కడ ఉండాలి. ఈసారి లాంగ్ టర్మ్ మొత్తము వాడి యొక్క మిలిటరీ బేసెస్నే లేకుండా చెయ్యాలి. ఇంకొక వైపు బలూచిస్తాన్ మూమెంట్కి ఎంత ఫండింగ్ కావాలో, ఎన్ని ఆయుధాలు కావాలో మనము ఇస్తాం. 3వ లెవెల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం జరుగుతుంది? సో ఇవాళ అందరికీ తెలుసు, లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చేశారు. పాకిస్తాన్ ఆర్మీ ఎన్నో కాల్పులు జరుపుతున్నారు. ప్రాణత్యాగాలకు కూడా మీకు పీఓకే ప్రజలు రెడీ అయిపోయారు. ఈ పరిస్థితిలో భారత్ చాలా పెద్ద అగ్రెసివ్ మూమెంట్ తీసుకోవాలండి. లేకపోతే మనం బలహీనంగా ఉన్నామని ఇలాంటి బొద్దింకలు కూడా భావిస్తాయి. బంగ్లాదేశ్ సరిహద్దులో తిరుగుతున్న ఈ బొద్దింకలు అనుకుంటున్నారు కదా, మోదీ చాలా బలహీన పడిపోయాడు, భారత్ చాలా వీక్గా కనిపిస్తుంది, పదండి ఇలాంటి పోరాటాలు చాలా చేద్దాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అజిత్ దోవల్ గారు ఇవాళ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అంటే ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. ఈ టైంలో పాకిస్తాన్ని మీరు టార్గెట్ చేసి పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదము, జీరో టాలరెన్స్ అంటున్నాం చూసారా, దానిని అజెండాగా పెట్టుకొని మీరు కొడుతూనే ఉండాలండి. ఆగస్టు 15 వరకు ఏమైనా జరగచ్చు దేశంలో, కానీ మీ అజెండా ఏమిటి? పాకిస్తానే టార్గెట్. అప్పుడు డొనాల్డ్ ట్రంప్కి అర్థమవుతుంది, ఓహో మనము భారత్ను పనిష్ చేయాలనుకుంటే వీళ్ళు ముందు పాకిస్తాన్ని టార్గెట్ చేస్తున్నారు, దీనివల్ల నాకు చాలా పెద్ద నష్టము, నా ఫ్యామిలీ నష్టపోతుంది. ఇది తెలిస్తేనే వాడు దారిలోకి వస్తాడు. సో ఇప్పుడు మనం అనుకరించాల్సిన తీరు ఇదే. అంతేగాని బొద్దింకలు అనండి లేదా తక్కిన చిన్న చితక సమస్యలు కాదు. అమెరికాను ఎలా పనిష్ చెయ్యాలి అని ఇవాళ మనము ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నాం. వాడేదో రెచ్చిపోయి మేమేదో చాలా గొప్ప వాళ్ళం, మేం చెప్తే భారత్ వణికిపోతుంది, ఇవన్నీ అనుకుంటున్నాడు. నథింగ్ అండి, ఆ రోజులు వెళ్ళిపోయాయి. మనము ఎలా అమెరికాను కొడతాము అంటే పాకిస్తాన్ అనబడే దేశం యొక్క ఉనికి ఉండకూడదు. అట్లా కొట్టినప్పుడే వీళ్ళందరూ దారిలోకి వస్తారు. ఇవాళ దీని మీదే మీకు టోటల్ ప్లానింగ్ ఉందండి. మరి పాకిస్తాన్ మీద మనము ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.